ప్రాబ్లమ్స్ అనేది పెద్దవాళ్ళకే కాదండి, చిన్న పిల్లలకు కూడా వస్తుంది. అండ్ చాలా చోట్ల ఈ మధ్యన మీరు చూసినట్టయితే బర్త్ అయిన వెంటనే ఒకసారి హార్ట్ ఎలా ఉందనేది ఎకోకార్డియోగ్రామ్ అంటారు. అలా మా దగ్గరకి కామన్‌గా పిల్లలు చిన్న పిల్లలు పుట్టిన వెంటనే తీసుకొస్తుంటారు. వాళ్ళకి ఒకసారి స్క్రీనింగ్ ఎకోకార్డియోగ్రామ్ చేస్తాం. అంటే హార్ట్‌లో వాల్వ్స్ అన్ని కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? హోల్స్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే అంటే హార్ట్ ఫార్మ్ అయ్యే టైంలో మదర్ వూమ్‌లో గ్రో అవుతున్నప్పుడు బేబీ చిన్న చిన్న హోల్స్ అనేవి ఉంటాయి. అది హార్ట్ ఫామ్ అయ్యేటప్పుడే అవి గ్రాడ్యువల్‌గా క్లోజ్ అయిపోతాయి పుట్టిన టైంకి. కొంతమందికి ఏంటంటే ఆ హోల్స్ అలా కంటిన్యూగా అలా పుట్టిన తర్వాత కూడా హోల్స్ అలా ఉండిపోతాయి. అండ్ ఇలా పుట్టిన టైంలో ఉన్న హోల్స్ 50% ఆఫ్ ద టైం ఒక 1 ఇయర్ ఏజ్ కల్లా క్లోజ్ అయిపోతాయి. చాలామందికి 1 ఇయర్ ఏజ్ తర్వాత ఇంకా క్లోజ్ అవ్వవు. అలా 1 ఇయర్ ఏజ్ తర్వాత ఇంకా హోల్స్ క్లోజ్ అవ్వకపోతే వాటికి సర్జరీ కానీ లేకపోతే కెథటర్ ద్వారా ప్రొసీజర్ కానీ చేయాల్సి వస్తుంది. సో యూజువల్గా కామన్గా ఈ చిన్న పిల్లల్లో వచ్చే గుండె సమస్యలు ఏంటి అంటే ఇలా హోల్స్ ఉండడం కామన్గా వింటాం, హార్ట్లో హోల్ ఉంది. సో ఈ హార్ట్లో హోల్స్ అనేది ఇంకొకటి కనెక్షన్స్ ప్రాబ్లం. అంటే లెఫ్ట్ సైడ్ ఉండాల్సినవి రైట్ సైడ్ ఉండడం, రైట్ సైడ్ ఉండాల్సినవి లెఫ్ట్ సైడ్ ఉండడం. అలా కొంతమంది బేబీస్ బ్లూగా అయిపోతారు. అవి సైనోటిక్ కంజెంటల్ హార్ట్ డిసీజెస్ అని. సో అలా బేబీకి లో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఒక సపరేట్ గ్రూప్. అండ్ చాలామంది చిన్నపిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతుంటారు. వాళ్ళని రైట్ టైంలో మనం గుర్తించగలిగితే ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు.